వాళ్ళే చేశారు, అది ప్రూవ్ అయింది. కానీ ఇప్పుడు ఏ సంబంధము లేకుండా అసలు 2005 నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి సంబంధాలు లేనటువంటి సంధ్య మెరైన్ కంపెనీతో కానీ లేదంటే కనుక ఆక్వాటికా ఫ్రోజన్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ కంపెనీలకి కూడా ఎటువంటి సంబంధం లేదు. కానీ వీరిపైన బట్ట కాల్చి మీద వేయాలి అని చెప్పని ఎలాగైనా సరే, ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉన్నది, ఈ రాష్ట్రంలో ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారు. వైసీపీ మొన్న చెప్పారు భ్రష్టాచార నాయకులు, వీళ్ళు నిజంగా చెప్పాలంటే భ్రష్టాచార నాయకులు, వైసీపీ నాయకులు అవినీతిలో కూరుకుపోయి ఒకరినొకరు పోటీ పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఇంత గడిచిన 5 సంవత్సరాలు ఇంకొక పక్క మనం చూస్తే డ్రగ్స్కి కేర్ ఆఫ్ లాగా ఈ రాష్ట్రము నెంబర్ 1 లాగా అయిపోతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద 2వ కోస్టల్ బెల్ట్ కలిగిన రాష్ట్రంలాగా ఈ దేశంలో ఉన్నది. ప్రతి జిల్లాకి దానికంటూ మంచి సహజ వనరులు ఉన్నాయి. వైజాగ్కి ఇంకా మంచి అద్భుతమైనటువంటి సహజ వనరులు, మానవ వనరులు ఉన్నాయి. అటువంటి ప్రదేశాన్ని, అటువంటి సిటీని ఇప్పుడు ఈ సందర్భం అనే కాదు, మొదటి నుంచి కూడా వైజాగ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. అసాంఘిక శక్తులు, డ్రగ్స్ కానివ్వండి, లిక్కర్ కానీ, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇటువంటి ఏ అసాంఘిక చర్యలకైనా అడ్రస్ గా మారింది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఈ రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యం వల్లనే ఇప్పటికీ పుస్తలు తెగిపోయి కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయి యువత కూడా మత్తులో తూగిపోతున్నారు. రీసెంట్ టైమ్స్ లో మనం ఉన్నటువంటి రికార్డులు కూడా చూస్తే విపరీతంగా, అంతేందుకు ఈ రోజు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో కూడా 255 కేజీల గంజాయిని కూడా పట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు తెలంగాణలో హైదరాబాద్ లో పోలీసులని, ఆంధ్ర పోలీసులను అక్కడ కూడా పట్టుకోవడం జరిగింది. అంటే ఇంత పెద్ద 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ రూపంలో వాళ్ళు ఈ కొకైన్ అంటే నార్కోటిక్స్ డ్రగ్ని తీసుకొని రాగలిగారంటే దాన్ని రేపొద్దున నిజంగా ఇంటర్పోల్, సిబిఐ గనక పట్టుకుంది కాబట్టి సరిపోయింది. అసలు వాళ్ళు అంత పెద్ద కంటైనర్ డిమాండ్ తెచ్చుకున్నారంటే రాష్ట్రంలో నెట్వర్క్ ఎంత పెద్దగా ఉండాలి, ఏ ధైర్యంతో నిజంగా అంత పెద్ద కంటైనర్ తెచ్చుకున్నారు. ఈ వచ్చిన కన్సైన్మెంట్ అంతా మార్కెట్లోకి వెళ్ళిపోతే ఇంటర్పోల్కి తెలిసి ఇంటర్పోల్ వీళ్ళకి ఇన్ఫో ఇచ్చి ఆ ఇన్ఫో ప్రకారం సిబిఐ రైడ్ చేసి పట్టుకుని ఆపి ఉండకపోతే ఆ డ్రగ్ అంతా, ఆ కొకైన్ అంతా మార్కెట్లోకి వెళ్ళిపోతే పబ్బుల్లోకో, క్లబ్బుల్లోకో, లేకపోతే కాలేజీలకో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతే ఎన్ని జీవితాలు నాశనం ఊహించుకుంటేనే భయం వేస్తుంది. మరి ఎందుకు పిల్లల జీవితాలతో ఆడుకుంటూ వీళ్ళు లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నారు? దీంట్లో కాకినాడ లింక్స్ బయటపడుతున్నాయి, రాజమండ్రి లింక్స్ బయటపడుతున్నాయి. రాజమండ్రి ప్రస్తుత ఎంపీ మార్గాని భరత్కిను ఈ వీరభద్రరావుకి ఫ్రెండ్షిప్ ఉందంట. అదే విజువల్స్ కూడా ట్రై చేస్తున్నారు, విజువల్స్ కూడా వస్తాయని చెప్పేసి అంటున్నారు. వాళ్ళిద్దరు మంచి సత్సంబంధాలు ఉన్నాయంట, వీరభద్రరావుకిను మార్గాని భరత్కి. తర్వాత కాకినాడలో ఒక రైస్ ఎక్స్పోర్ట్ చేసే వ్యవహారంలో కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో దీన్ని నిగ్గుదేల్చాల్సింది ఎవరు? అసలు వైజాగ్ ప్రజలేమనుకుంటున్నారు?